భారతదేశంలో ఎట్లయితే బంగ్లాదేశ్ వాళ్ళ కోసం తప్పించేవాళ్ళు, కోర్టుల్లో కేసులు వేసేవాళ్ళు, బర్మాలో ఉన్నటువంటి రోహింగ్యాల కోసం కోర్టులో కేసులు వేసేవాళ్ళు. ఇంతవరకు మన సుప్రీంకోర్టు కూడా వాళ్ళని చూసి చూడనట్టు కాదు, వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చేది. ఇప్పుడు జస్టిస్ సూర్యకాంత్ వచ్చాక మొన్ననే ఘాటైన వ్యాఖ్యలు చేయడం, ఏమన్నా వాళ్ళ కోసం చంద్రమండలానికి పంపిద్దాం భూకంపాలు వస్తే అన్నటువంటిది ఒకటి. ఇంకోటి మన దేశ పౌరులు కానీ వాళ్ళకి మన దేశ పౌరుల హక్కులు ఎలా వర్తిస్తాయని నిలదీసినటువంటి చూసాం. ఇప్పుడు ఇదే పరిస్థితి హంగరీ ఏదైతే యూరోపియన్ యూనియన్లో తప్పనిసరిగా ఎవడైతే డంకీ రూట్స్లో వచ్చి చొరబడి అక్కడ ఎదవేషాలు ఇస్తుంటాడో లేదా దేశంలో శరణార్థులుగా కావాలని కోరుకుంటాడో వాళ్ళందరికీ శరణార్థులుగా ఉంచి తీరాలి, లేదంటే కనుక ఇంతని పెనాల్టీ కట్టాలంటూ యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చినటువంటి ఒత్తులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది హంగరీ. ఇప్పుడు హంగరీ తాజాగా ఒక కీలకమైన చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ మనం ఎట్లయితే స్వచ్ఛంద సంస్థల ముసుగులో అరాచకాలు చేస్తుంటారో అక్కడ స్వచ్ఛంద సంస్థల ముసుగులో ఇట్లాగా చొరబాటుదారులు అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, పౌరసత్వం వచ్చే వరకు న్యాయ సహాయం చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నట్టు ప్రకటించింది, వాళ్ళని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది హంగరీ. ఒక స్ట్రాంగ్ యాక్షన్ ప్రారంభించింది చొరబాటుదారులను నిరోధించడానికి.